రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే ఇప్పుడు మీరు విజయవాడ బ్రిడ్జ్ పై వస్తున్నట్టుగా చూస్తున్నారు. ఎంత బ్రహ్మాండంగా విజువల్స్ కనబడుతున్నాయో చూడండి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరి వస్తున్నారని ఇప్పుడే ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన అనంతరమే కాన్వే అయితే వచ్చేస్తుంది. రా కదిలి రా అని చిరునవ్వుతో చిన్న మాట చెప్పిన జగన్ మాటకు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, పక్కకున్న రాష్ట్రాల నుంచి కూడా ప్రజానీకం ఈ భారీ మహాశిల్పం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రావడం అయితే జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, పేద ప్రజలకు ఒక సొంత అన్నగా, అవ్వ తాతలకు కొడుకుగా, పిల్లలు లేని వాళ్లకు ఒక కొడుకుగా, ఇలా రకరకాలుగా ఏదైనా ప్రతి ఇంట్లో ఒక మనిషిగా జగన్ గడిచిన 10 ఏళ్లలో ఒక మార్కును స్థాపించడమే కాదు, ప్రభుత్వంలోకి వచ్చాక తనదైన స్థానం సంపాదించుకుంటూ తనదైన మార్క్ రాజకీయం చూపిస్తూ ప్రత్యర్థులకు చెక్ పెడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా మిగిలిపోతూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణం వద్దకైతే వస్తున్నారు. ఈ విజువల్స్ అయితే మీరు అందరం కూడా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే దగ్గరికైతే వచ్చేసింది. సభా ప్రాంగణం వద్దకైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే సభా ప్రాంగణంలోకి అయితే విచ్చేస్తున్నారు. రెడ్ మ్యాట్ లోకి అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావడం అయితే చూస్తున్నారు. చుట్టూ సెక్యూరిటీ కూడా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ కూడా సెక్యూరిటీ బలంగా ఉంది. వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ప్రజానికం రైట్ విజువల్స్ చూస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కార్ దిగుతున్నారు. అనంతరం ఆయన వెల్కమ్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. సభా ప్రాంగణంకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్తున్నారు. అక్కడున్న కార్యకర్తలు, నేతలు, అలాగే ప్రోటోకాల్ మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి గారికి లోపలికి ఆహ్వానిస్తున్నారు. విజయసాయి రెడ్డి గారిని మీరు చూస్తున్నారు విజువల్స్లో. మొదటి నుంచి కూడా ఇప్పుడే విడుదల రజనీ గారు లోపలికైతే చేరుకున్నారు, మంత్రి గారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనం ఎగబడుతున్నారు. కానీ సెక్యూరిటీ అప్రమత్తం చేస్తూ సీఎం గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో విడుదల రజనీ వచ్చారు. అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కూడా ఇప్పుడే లోపలికి రావడం చూస్తున్నాము. ఇక విడుదల రజనీతో పాటు మంత్రి రోజా గారు కూడా ఇప్పుడే మనం విజువల్స్లో కనబడుతున్నారు. రైట్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోపలికి చేరుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక జగన్ చిరునవ్వుతో వాళ్ళకందరికీ వెల్కమ్ చెప్తూ నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సాధిస్తారు, చెబుతారు అన్నది రజనీ గారిని కూడా పదండి అంటూ జగన్ గారు వాళ్ళకంతా కూడా బ్లెస్ చేయడం జరిగింది. రజనీతో జగన్ మాట్లాడారు. అలాగే అక్కడ ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలతో మాట్లాడడం జరిగింది. అలాగే విజయవాడకు సంబంధించిన అవినాష్, వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య భేటీ అవుతూనే ఉన్నారు ఏదో ఒక పని వల్ల. ఇక అవినాష్ ఆల్ ద బెస్ట్, మంచిగా ముందుకు రాణించు అని జగన్ చెప్తూ చిరునవ్వుతూ అందరినీ పలకరిస్తున్నాడు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు, ఎవరిని వచ్చినా ఖచ్చితంగా అందరితో మాట్లాడడం, కలవడం, ఖచ్చితంగా వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకన్నా ముందే జగన్ పేరు పెట్టి వాళ్ళని పిలవడం, ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మంచి లక్షణం అనే చెప్పాలి. రాజకీయ నాయకులు ఖచ్చితంగా మర్చిపోకుండా జాగ్రత్తగా పేర్లు గుర్తుపెట్టుకుంటా సంతోషం వేరే లెవెల్. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు కదులుతున్నారు. విజువల్స్ చూస్తున్నారు. ఎంతో ఆప్యాయంగా ఒక ఫ్రెండ్స్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఎలా ఉందో మనం చూస్తున్నాము. భుజం తడుతూ అంటూ చిరునవ్వుతూ, అంటే ఒక సీఎం హోదాలో ఉన్నప్పటికీ మనవాడే కదా అనే ఒక ఫీలింగ్ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు తనదైన వ్యక్తిత్వం. స్టెప్స్ దిగుతూ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ మధ్య నడుస్తూ ముందుకు సాగుతున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మనం చాలామంది చూసే ఉన్నారు. అప్పటి జనరేషన్ వాళ్ళు. ఇప్పటి జనరేషన్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేరే లెవెల్లో తనదైన మార్క్ రాజకీయమే కాదు, ఒక వ్యక్తిత్వం. ఎప్పుడైనా కానీ ఒక క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ వ్యక్తికైనా. తాను నడుస్తున్నది, తను నిలబడ్డది, తను నవ్వుతున్నది, ఆప్యాయంగా మాట్లాడుతున్నది అన్నీ కూడా అందరూ గమనిస్తుంటారు. సీఎం అయిన తర్వాత కానీ, సీఎం పొజిషన్కు వెళ్ళక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ దీన్ని బట్టే ప్రజల్లో ఒక క్రేజ్ అనేది ఉంటుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పిలుపుతోనే చూసారు అప్పుడు కోట్ల మంది ప్రజానికం అంతా కూడా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు గ్రౌండ్లోకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజానికం రావడం జరిగింది. టీవీలో అత్తుకోపోయి లక్షలాది మంది వీక్షకులు చూస్తున్నారు. అంటే ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను నిర్మించుకున్న విధానానికి ఇక్కడ ముందుగా సైల్యూట్ చేయాలి. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా అక్కడ పార్టీకి సంబంధించిన నేతలతో, ముఖ్యులతో మాట్లాడుతూ అందరినీ పలకరిస్తూ జగన్ గారు మెల్లమెల్లగా ముందుకు అడుగులు వేస్తూ వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సభా ప్రాంగణంకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తున్నారు ప్రజలకు. దీంతో బెజవాడ మొత్తం దద్దరిల్లుతుంది సౌండ్తో. ప్రతి ఒక్కరికి చేతులెత్తి జగన్ నమస్కరిస్తున్న దృశ్యం చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. స్టేజ్ పైకి వచ్చేసారు. దీంతో ప్రజానికం దద్దరిల్లే ప్రాంగణంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసమే వెయిట్ చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు చూస్తున్న తరుణం ఇదంతా కూడా. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ పైకి అయితే ఫైనల్గా రావడం జరిగింది. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. స్టేజ్ పైన సుచరిత గారిని పలకరించినారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు, ఎంతసేపు అయిందమ్మా వచ్చి అని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని నమస్కరిస్తున్నారు. స్టేజ్ వేదిక పైన ఉన్న గురుమూర్తి గారితో హాయ్ చెప్పి ఇట్లా పంచి ఇవ్వడం జరిగింది చేయిపై. అలాగే ఇలా ప్రతి ఒక్కరిని ఆప్యాయతంగా మాట్లాడుతూ తాను ముందుకు కదులుతున్న దృశ్యం మనం వీడియో చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని మళ్ళీ వేదికపైకి వచ్చిన జగన్ ప్రతి ఒక్కరిని మెల్లమెల్లగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో దూడపడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌరమురా అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము నిరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెలువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రవతడు నాటి నుండి నేటి వరకు సాధను మార్చినాడు జనం నుదుటి రాతలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వదవే యువతకు భౌత పేరు అతడే నాయకుడై అధిపతి